మగజాతి ఆనిముత్యం అంటే బాగా అర్థమవుతుంది అనుకుంటా. ఆయనే మన శేఖర్ భాషా గారు. బిగ్ బాస్ కవి ఖుషి కవి గమ్, కొన్ని కష్టాలు, కొంతమంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ మీకు ఓటేయకపోతే మీరు హౌస్లో ఉందరంటున్నారా? ఆదిత్య అంత క్లారిటీ ఉన్నప్పుడు మీరు గొడవలాడుతూ హౌస్లో సర్వైవ్ అవ్వాల్సి ఉండాల్సింది కదా. అంటే మీరు అనుకుంటే బయటకు వచ్చేసారా? జనాలు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు, మరి మీరు అదేం ఇవ్వలేకపోయారు. సో మనకంట గేమ్ గురించి బయటకు వచ్చిన తర్వాత చూసింది కొంత, బట్ అక్కడ నేను చూసినప్పుడు మాత్రం నాకు కొంచెం కోపం వచ్చింది. నా డౌట్ ఇది, అంటే మీరు పర్టికులర్గా మగాళ్ళ కోసమే ఎందుకు స్టాండ్ తీసుకున్నారంటే అమ్మాయిల సైడ్ నుంచి కూడా చాలా జరుగుతున్నాయి కదా. సో బేసిక్గా మీరు విన్ అవ్వడానికి అయితే వెళ్ళలేదు, మీరు మీలా ఉండి ఎప్పుడు జనాలు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వచ్చేద్దామని ఫిక్స్ అయ్యారా? జానీ మాస్టర్ గారి మిసెస్ సుమలత గారు యాక్చువల్గా అందరికన్నా పెద్ద సఫరర్ ఆవిడే. ఇప్పుడు పెళ్ళయి 2 పిల్లలున్న ఒక తల్లి అంటే ఈ రాజ్ తరుణ్ లావణ్య అది ఏదైతే ఉందో మీరు ఏవీలో మెన్షన్ చేశారు కదా, మగాళ్ళ పట్ల జరుగుతున్న అన్యాయాలకి స్టాండ్ తీసుకుంటున్నానని. తొక్కేశారు అక్క, తొక్కేశారు. నాకే అన్నీ తెలుసు, ఒక ఓనర్ మెంటాలిటీ. నేనే దీనికి బిగ్ బాస్కి నేనే ఓనర్ని, నేను చెప్తే వీళ్ళందరూ వినాలి, నాదే జడ్జిమెంట్. ఆవిడని లోపల వేయాలనేది నా పాయింట్ కాదు. ఇప్పుడు జానీ మాస్టర్ వెళ్ళి కేసు పెడితే ఆవిడని లోపల వేయడం అనేది దానికోసం నేను పోరాడట్లా. అంటే సోనియా మాటలో అంటే విష్ణుప్రియ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ గురించి కానీ తన డ్రెస్సింగ్ గురించి కానీ తిన చేస్తుంది నిఖిల్తో పృథ్వీతో, అది చూడడానికి ఫ్యామిలీ కలిసి చూస్తారు. అందరూ ఏమంటున్నారంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కోసమే ఈ మ్యాటర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు. సో జనాల మనసుని గెలుచుకున్నారనుకుంటున్నారా? మీరు చెప్పలేదు.